హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకి గ్రూప్ 4 సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా గ్రూప్ 2 సంబంధించి కూడా బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి గ్రూప్ 2 సంబంధించి గ్రూప్ 4కి సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది అనమాట. అందరికీ ఇవ్వలేదు, ఓన్లీ స్పోర్ట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఒకసారి చూద్దాం ఏమి ఇచ్చాడు అనేది ఇక్కడ మనం. సో ఇక్కడ చూడనా, the list of candidates who have attended for written examination for the group 4 services, so secured minimum qualified marks and who have claimed sports reservation. అయితే స్పోర్ట్స్ రిజర్వేషన్ వచ్చేసి టోటల్గా వచ్చేసి 1569 క్యాండిడేట్స్. ఇది అందరికీ కాదండి, చాలామంది కూడా ఇది ఓన్లీ స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవ్రీ 150 క్యాండిడేట్స్కి స్పోర్ట్స్ వెరిఫికేషన్, సో డేట్తో సహా వాళ్ళ యొక్క నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఓన్లీ స్పోర్ట్స్ కోటా వాళ్ళకి, అందరికీ కాదనమాట. రైట్, వాళ్ళు ఏమేమి తీసుకెళ్ళాలి ఏందనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే మండే నుంచి 22 నుంచి మే 3 వరకు వీళ్ళకైతే అందరు కూడా ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఎనాక్సరీ 3, సో జియో నెంబర్ ప్రకారం, సో యూత్ అడ్వర్టైజ్మెంట్, టూరిజం కల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి కంప్లీట్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది ఎనాక్సరీ ఫామ్ అనమాట. ఇవన్నీ కూడా ఫిల్ చేసుకొని వాళ్ళైతే వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళ యొక్క నెంబర్ ప్రకారం ఇవన్నీ తీసుకొని అక్కడైతే అటెండ్ అవ్వాల్సి వస్తుందన్నమాట. ఐ థింక్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా మీకు ఖచ్చితంగా నెక్స్ట్ అంటే జనరల్ కేటగిరీకి సంబంధించి వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ వెబ్ నోట్ అయితే రిలీజ్ చేస్తుంది అనుకుంటాను, నాకు తెలిసి ఖచ్చితంగా. సో ఐ హోప్, సో ఎవరైతే స్పోర్ట్స్ వాళ్ళు, ఇది ఓన్లీ స్పోర్ట్స్ వాళ్ళకేనండి, అందరికీ కాదు. సో మిగతా వాళ్ళ రెగ్యులర్ స్టూడెంట్స్ కూడా అందరికి సంబంధించి కూడా మే 3 తర్వాత లేదా బిఫోర్ అయినా సరే, ఎలక్షన్ తర్వాత అయినా మేబీ చూద్దాం. సో ఇదనమాట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేయండి. సో వీడియోని ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.